హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 7 బెస్ట్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి గైస్. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సెవెంత్ వన్ ఈస్ ద రెసిడెన్స్. ఇదొక మిస్టరీ డ్రామా సిరీస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, వైట్ హౌస్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఒక లేడీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తుంది. వైట్ హౌస్ అంటే తెలుసు కదా, అమెరికాలో పొలిటీషియన్స్ ఉండే ప్లేస్. అలాంటి ఒక పెద్ద ప్లేస్ లో 130 రూమ్స్ ఉంటాయి. 150 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు. సో అలాంటి ప్లేస్ లో జరిగిన ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఓవరాల్ గా ఇఫ్ మీరు నైవ్స్ అవుట్ మూవీ చూడకపోతే, ఆర్ ఎల్స్ ఇఫ్ మీకు నైవ్స్ అవుట్ మూవీ లాంటిది ఏదైనా చూడాలనిపిస్తే, అప్పుడు ఈ సిరీస్ మిమ్మల్ని డీసెంట్ గా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సిరీస్ లో కొన్ని డైరెక్ట్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సిక్స్త్ వన్ ఈస్ సైరన్స్. ఇదొక డార్క్ కామెడీ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను తన సిస్టర్ ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి తన సిస్టర్ వర్క్ చేస్తున్న ఒక ఐలాండ్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తన సిస్టర్ అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాస్ ని కలుస్తుంది. వాళ్ళ బాస్ చాలా మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుంటాడు. అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఆ ఐలాండ్ లో వాళ్ళు ఒక వెల్నెస్ సెంటర్ ని నడుపుతూ ఉంటారు. వెల్నెస్ సెంటర్ అంటే తెలుసు కదా, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అన్స్టేబుల్ పీపుల్ కి అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది, తను తన సిస్టర్ ని తిరిగి ఇంటికి తీసుకొచ్చిందా లేదా అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ కాదు గైస్. సిరీస్ మొత్తం కన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఓవరాల్ గా మీకు డార్క్ కామెడీ చూడాలనిపిస్తే, జస్ట్ టైం పాస్ కోసం ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కొన్ని డైరెక్ట్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఫిఫ్త్ వన్ ఈస్ సీక్రెట్స్ వి కీప్. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో సిసిలీ అని ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన నేబర్స్ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పుడు మన సిసిలీ ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో తనకి కొన్ని డార్క్ సీక్రెట్స్ తెలుస్తాయి. ఆ సీక్రెట్స్ గురించి తెలిసాక మన సిసిలీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ సీక్రెట్స్ ఏంటి, లాస్ట్ కి అమ్మాయి దొరికిందా లేదా అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 లో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి గైస్. మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ మిమ్మల్ని డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఫోర్త్ వన్ ఈస్ బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ టైప్ వెబ్ సిరీస్ గైస్. రీసెంట్ గా సోనీ లీవ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడి డ్రైవర్ కొడుకు కొన్ని కిల్లింగ్స్ చేశాడని తెలుస్తుంది. ఆ కేసు క్లోజ్ అయిన 2 years కి ఒక జర్నలిస్ట్ ఆ కేసులో ఉన్న కొన్ని నిజాల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ కిల్లింగ్స్ నిజమా కాదా, ఒకవేళ నిజమైతే వాడు ఆ కిల్లింగ్స్ ని ఎందుకు చేశాడు, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే ఈ సిరీస్ బాగా నచ్చింది గైస్. ఓవరాల్ గా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద ఒక డాక్యుమెంటరీ చూడాలనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు గైస్. అడల్ట్ కంటెంట్ ఉంది, సో వాచ్ ఇట్ అలోన్. థర్డ్ వన్ ఈస్ ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. ఇదొక జాంబీ సర్వైవల్ డ్రామా సిరీస్. థ్రిల్లర్ కాదు, డ్రామా. ఇది గుర్తుపెట్టుకోండి. జియో హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ని సేమ్ నేమ్ తో ఉన్న ఒక వీడియో గేమ్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. సీజన్ 2 లో మెయిన్ గా ఎల్లీ బ్యాక్ స్టోరీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 6. ఈ 2 ఎపిసోడ్స్ లో కొన్ని అన్ఇమాజినబుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి డెఫినెట్లీ షాక్ చేస్తాయి గైస్. సింపుల్ గా చెప్పాలంటే సీజన్ 1 అంతా కాకపోయినా సీజన్ 2 కూడా చాలా బాగుంది గైస్. ఈ సిరీస్ డీటెయిల్ రివ్యూ వీడియో కూడా చేశాను, ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి గైస్. టాప్ 2 చెప్పే ముందు వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే నాలాంటి చిన్న ఛానల్స్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సెకండ్ వన్ ఈస్ కర్మ. ఇదొక థ్రిల్లర్ సిరీస్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక 6 మెంబర్స్ స్టోరీ చూపిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక డార్క్ సీక్రెట్ ఉంటది. ఒక యాక్సిడెంట్ వల్ల ఆ 6 మెంబర్స్ లైఫ్ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ సిరీస్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు. నాకైతే కొన్ని ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ భలే షాకింగ్ అనిపించాయి. జస్ట్ ఆ డ్రామా అండ్ క్యారెక్టర్స్ తో కొంచెం కనెక్షన్ వచ్చినా చాలు, ఇంట్రెస్టింగ్ గా సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఈ సిరీస్ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి అండ్ కొన్ని అడల్ట్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి. అవి చూస్తే డెఫినెట్లీ ఇబ్బంది పడతారు. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ అడాలసెన్స్. ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక 13 years ఓల్డ్ పిల్లోడ్ స్టోరీ చూపిస్తారు. అతని పేరు జేమీ. ఆ పిల్లోడు ఒక అమ్మాయిని మర్డర్ చేశాడని
పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అసలు నిజంగా ఆ పిల్లోడు ఆ మర్డర్ చేశాడా? అసలు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సీరీస్ ప్లాట్. ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సీరీస్. డ్రామా అన్నా గదా అని బోరింగ్‌గా ఉంటదనుకోకండి. స్టోరీ అండ్ అందులో జరిగే డ్రామా చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. ఈ సీరీస్‌లో ప్రెజెంట్ జెన్‌జీ కిడ్స్ ఉన్నారు గదా! వాళ్ళతో చాలా రిలేట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ప్రెజెంట్ జనరేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ రెండిటి మీద ఉంటది గైస్. మెయిన్‌గా అయితే పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 3 అయితే ద బెస్ట్ ఎపిసోడ్ గైస్. నాకు చాలా బాగా నచ్చింది. ఒక థాట్ ప్రొవోకింగ్ సీరీస్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ మీరు ఈ సీరీస్ చూసాక మీకు బాగా నచ్చితే నెక్స్ట్ అన్‌బిలీవబుల్ అని ఒక సీరీస్ ఉంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. అది కూడా సేమ్ ఇలాంటి జానరే. అది కూడా డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. సో ఇది గైస్ నా ఒపీనియన్‌లో ఈ ఇయర్ వచ్చిన కొన్ని బెస్ట్ వెబ్ సీరీస్. ఇఫ్ మీరు ఇంకేమైనా మంచి సీరీస్‌లు చూసుంటే, మీకు నచ్చుంటే కామెంట్స్‌లో సజెషన్ ఇవ్వండి గైస్. నాకే కాదు మన ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.